హాయ్ అండి. ఈ గురువారం మంచి మాట. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయండి. ఇది నేను గట్టిగా నమ్ముతాను. అందరూ కూడా ఇలాగే ఆలోచించాలి. ఏ మనిషిలోనూ మంచి ఎక్కువ ఉండదు, ఏ మనిషిలోనూ చెడు ఎక్కువ ఉండదు. అది వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ళ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను బట్టి వాళ్ళు తయారవుతూ ఉంటారు. మనం ఒక మనిషిలో మంచి ఎక్కువగా ఉందంటే మంచిని చూసి వీడు మంచోడు అనుకుంటాం. వాడు ఎప్పుడైనా చెడ్డ పని చేశారనుకోండి, వీడు చెడ్డోడు అనే నిర్ణయాన్ని వెంటనే చేసుకోకూడదు. వాళ్ళు మంచేదో మన కాలంకి సమయానికి మనం ఇచ్చాము అంటే వాళ్ళకి గుర్తుకొస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. ఎప్పుడైనా చెడ్డవాడు కూడా ఎప్పుడు చెడు పనులు చేస్తూ వాడు ఒక మంచి చేశాడు అనుకోండి, వీడు ఎప్పుడు చెడ్డవాడే కదా, వీడే మంచి చేస్తాడు అనేది కూడా మనం అనుకోకూడదండి. రెండూ ఉంటాయి. వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు అలా తయారవుతారు. మనం ప్రతి మనిషిలోనూ మనం దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా అనేది వాళ్ళ ప్రవర్తన బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారంటే ఏది కరెక్ట్ కాదనేది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ గురువారం మరో మంచి మాటతో కలుస్తాను.